అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం సిఎస్ ఫండమెంటల్స్ లోపల ఆపరేటింగ్ సిస్టంలోని డే 8లో ఉన్నాం. తెలుగులో 8ని ఈ విధంగా రాస్తారు. అండ్ ఇవాల్టి మన టాపిక్ డెడ్ లాక్స్ అనమాట. సో ఈ వీడియోలో డెడ్ లాక్స్ అంటే ఏంటి, ఏ కండిషన్లో వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దాట్ నిన్నటి అసైన్మెంట్ క్వశ్చన్స్. ముందుగా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. సో క్వశ్చన్: Peterson's solution is restricted to dash processes. 2. ఆ తర్వాత what is the purpose of the flag array in Peterson's solution? It checks if process is ready to enter the critical section. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. How many processes can Peterson's solution handle? Again same, 2 processes. A classic dash solution to the critical section problem is known as Peterson's solution. Obviously, Peterson's solutionలో మనం ఏం చేస్తున్నాం, వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి? ఇట్స్ అ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్, హార్డ్వేర్ కాదు. అండ్ ఇవి దీస్ ఆర్ ఫ్యూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యూ కెన్ రెఫర్ టు. ఓకే, సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ లాక్స్ అంటే ఏంటి? డెడ్ లాక్ అంటే వెయిటింగ్ అండి. ఆబ్వియస్లీ we all know what is waiting. So for example, ఒక ప్రాసెస్ px ఉంది. ఈ pxకి ry అనే రిసోర్స్ కావాలి. అప్పుడు ఏమవుద్ది? బేసిక్గా ry అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా తీసుకుని వాడేస్తుంది. బట్ ఒకవేళ ry అవైలబుల్గా లేదు, వేరే ప్రాసెస్ ఏదైనా pz యూస్ చేస్తుంది అంటే అప్పుడు px బేసిక్గా ఈ pz అనే ప్రాసెస్ ryని వదిలేంత వరకు, ఫ్రీ చేసేంత వరకు వెయిట్ చేయాలి. That is known. But ఈ వెయిటింగ్ జనరలీ బేసిక్గా ఇట్ ఈస్ లిమిటెడ్. దట్స్ వై వీ కాల్ ఇట్ బౌండెడ్ వెయిటింగ్ యాజ్ అ కండిషన్ టు సాల్వ్ క్రిటికల్ సెక్షన్. కానీ కొన్ని కేసెస్లో దిస్ బికమ్స్ ఇన్ఫైనైట్ వెయిటింగ్. ఓకే, సో ఈ ఇన్ఫైనైట్ వెయిటింగ్నే డెడ్ లాక్ అంటాం అనమాట. ఇది ఎలా అన్నా అంటే ఎప్పుడు జరుగుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ px ఉంది అండ్ pz ఉంది. ఓకే, అండ్ రిసోర్సెస్ r1, r2, r3 ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ p1 దగ్గర ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ r1 ఉంది. ఓకే, p1 ఆల్రెడీ హ్యాస్ r1 అనే రిసోర్స్. ఓకే, pz హ్యాస్ r2 అనే రిసోర్స్. ఓకే, pzకి ఏమో r1 కావాలి, pxకి ఏమో ఫర్ ఎగ్జాంపుల్ r2 కావాలి అనుకుందాం. అండ్ px అనేది r2 దొరికేంత వరకు కంప్లీట్ అవ్వదు కాబట్టి r1ని విడిచిపెట్టదు. అదేవిధంగా pz కంప్లీట్ అవ్వడానికి r1 కావాలి కాబట్టి r1 బేసిక్గా r1 వచ్చేంత వరకు r2ని విడిచిపెట్టదు. దీనివల్ల ఏమవుతుంది? px దగ్గరేమో r1 ఉంది, అండర్స్టాండ్ దిస్ కేర్ఫుల్లీ. ఓకే, అండ్ కావాల్సిందేమో r2. ఓకే, pz దగ్గరేమో r2 ఉంది, కావాల్సిందేమో r1. సో బేసిక్గా ఈ రెండు దొరికితేనే ఒకేసారి ఇది కంప్లీట్ అవుద్ది అండ్ r2 అనేది రిలీజ్ అవుద్ది. ఇక్కడ కూడా సేమ్, ఈ రెండు దొరికితేనే ఒకేసారి కంప్లీట్ అవుద్ది px అండ్ r1ని విడిచిపెడుతుంది. బట్ pz ఈజ్ వెయిటింగ్ ఫర్ r1, px ఈజ్ వెయిటింగ్ ఫర్ r2. దానివల్ల ఏమవుద్ది? దే విల్ బి ఇన్ఫైనైట్లీ వెయిటింగ్ ఫర్ ఈచ్ అదర్. అర్థమైందా? లెట్ మీ టెల్ యూ అగైన్. ఏమంటున్నానంటే ఎగ్జాంపుల్ చాలా సింపుల్ అండి. p1 అండ్ p2 అనే రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే, r1 అండ్ r2 అనే రెండు రిసోర్సెస్ ఉన్నాయి. ఇట్ కెన్ బి ప్రింటర్, ఓకే, మౌస్, వాట్ ఎవర్. ఓకే, లెట్స్ సే r1 ఈజ్ ప్రింటర్ అండ్ r2 ఈజ్ స్కానర్ అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బేసిక్గా p1 కంప్లీట్ అయ్యేందుకు ప్రింటర్ మరియు స్కానర్ రెండు కావాలి. సిమిలర్లీ p2 కంప్లీట్ అయ్యేందుకు ప్రింటర్ మరియు స్కానర్ రెండు కావాలి. ప్రస్తుతానికి p1 దగ్గర ఆల్రెడీ లెట్స్ సే ఇట్ ఇస్ హ్యాస్ ఆక్యుపైడ్. ఓకే, p1 హ్యాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ r1. ఓకే, అండ్ p2 హ్యాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ r2. ఓకే, దీనికి రిక్వైర్డ్ ఏంటి? రిక్వైర్డ్ ఈజ్ r1, r2 రెండు. దీనికి కూడా r1, r2 రెండు. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ఇట్ వాంటింగ్? ఇట్ వాంట్స్
బేసిక్లీ దీనికి కావాల్సింది R2 అండ్ దీనికి కావాల్సింది లెట్ మీ ఇరేస్ అండ్ రైట్. ఓకే, సో వాంటింగ్ ఏంటి, దీనికి కావాల్సిందేమో R2, దీనికి కావాల్సిందేమో R1. అర్థమైందా? సి రెండిటికి 2 కావాలండి. ఓకే, ఆల్రెడీ R1 దీని దగ్గర ఉంది, R2 దీని దగ్గర ఉంది. దీనికి కావాల్సిందేమో R2, దీనికి కావాల్సిందేమో R1. బేసిక్గా దీనికి కావాల్సింది ఏంటి, R2 ఎవరి దగ్గర ఉంది, P2 దగ్గర ఉంది. P2 R2ని ఎప్పుడు వదిలేస్తుంది, P2 కంప్లీట్ అయినప్పుడు. P2 కంప్లీట్ అవ్వాలంటే R1 మరియు R2 2 కావాలి. సో దీని దగ్గర R1 లేదు. R1 ఎవరి దగ్గర ఉంది, P1 దగ్గర ఉంది. P1 R1ని ఎప్పుడు వదిలేస్తుంది, P1 కంప్లీట్ అయినప్పుడు. P1 కంప్లీట్ అవ్వాలంటే ఏం కావాలి, R1 R2 2 కావాలి. R2 ఎవరి దగ్గర ఉంది, P2 దగ్గర ఉంది. P2 కంప్లీట్ అవ్వాలంటే 2 కావాలి. 2 కావాలంటే ఇది వదలాలి. ఇది ఎప్పుడు వదులుతుంది, R2 వచ్చినప్పుడు. R2 వదలాలంటే ఇది కంప్లీట్ అవ్వాలి. అండ్ దాట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి దేర్ ఇస్ ద డెడ్ లాక్. సో డెడ్ లాక్ అంటే ఏంటంటే వెన్ ప్రాసెసెస్ basically come into a loop wherein, for example, P1 is waiting for P2, P2 is waiting for P3, P3 is waiting for P4, P4 is waiting for P5 and P5 is waiting for P1 అనుకోండి. ఈ విధంగా సమ్ ఆర్ ద అదర్ వే ఒక సైకిల్ ఉంటే, ఒక లూప్ ఉంటే ఏమవుద్దంటే ఎస్ డెడ్ లాక్ విల్ బి కాస్డ్. ఓకే, సో డెడ్ లాక్ జరగాలి అంటే దేర్ హ్యాస్ టు బి 4 కండిషన్స్. సో డెడ్ లాక్ జరిగింది అంటే డెఫినెట్లీ ఈ 4 జరగాలి. నంబర్ 1 మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఉండాలి. ఓకే, అంటే అట్ ద సేమ్ టైం ఒక రిసోర్స్ని ఒకళ్ళే వాడాలి అనే రూల్ ఉంటేనే డెడ్ లాక్ వస్తుంది. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ R2ని ఒకేసారి 2 ప్రాసెస్లు వాడుకోవచ్చు అనుకుంటే అసలు డెడ్ లాకే అక్కర్లేదు కదా. ఇది వాడేసుకుంటుంది, ఇది వాడేసుకుంటుంది. సిమిలర్లీ R1 కూడా 2 వాడుకోవచ్చు అంటే ఇది వాడేసుకుంటుంది, ఇది వాడేసుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక్క రిసోర్స్ని ఒకళ్ళే వాడుకోవాలి అనే కండిషన్ పెడితేనే డెడ్ లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. సెకండ్ కండిషన్ ఏంటంటే హోల్డ్ అండ్ వెయిట్. సో బేసిక్గా ఇఫ్ యూ సీ హియర్ P1 కంప్లీట్ అవ్వాలంటే R1 R2 2 కావాలి. కానీ ఏం చేసింది P1, ముందు R1 తీసుకుని హోల్డ్ చేసి వెయిట్ చేస్తుంది. సిమిలర్లీ P2 R2ని తీసుకుని హోల్డ్ చేసి దాన్ని హోల్డ్ చేసుకుంటూ R2ని హోల్డ్ చేసుకుంటూ వెయిట్ చేస్తుంది. కాబట్టి ఇఫ్ అ ప్రాసెస్ హోల్డ్స్ అండ్ వెయిట్స్, కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకోకుండా ఇండివిజువల్గా సింగిల్ రిసోర్స్ని తీసుకుని హోల్డ్ చేసి వెయిట్ చేస్తే డెడ్ లాక్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అ కండిషన్. ఆ తర్వాత నో ప్రియంప్షన్ అయితే, సో ఒకవేళ ప్రాసెస్ మధ్యలో ఆగిపోతే ఆబ్వియస్లీ there will be no condition of okay, let me write this first. Preemption. Yeah, see for example P2 మధ్యలో ఆగిపోగలదు అనుకుంటే ఆగిపోద్ది, వెంటనే R2 ఫ్రీ అయిపోద్ది అండ్ R2 దీనికి వచ్చేస్తుంది, P1 కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ P2 స్టార్ట్ అవుతే R1 R2 2 ఫ్రీ కాబట్టి ఎస్ బేసిక్లీ ఇట్ కెన్ కంప్లీట్. సో డెడ్ లాక్ ఉండదు. బట్ 2 కూడా మధ్యలో ఆగము, మధ్యలో ప్రియంప్షన్ జరగదు అంటేనే ఏమవుద్ది, డెడ్ లాక్ వస్తుంది. సో వెన్ ఆల్ ది ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెడ్ లాక్ హ్యావ్ కండిషన్ ఆఫ్ నో ప్రియంప్షన్, అలాంటి కేసులోనే డెడ్ లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అండ్ ఫైనల్ కండిషన్ ఈజ్ సర్క్యులర్ వెయిట్. ఓకే, ఇఫ్ యు సీ ఇది సర్క్యులర్ వెయిట్ కాబట్టే దెర్ ఈజ్ అ డెడ్ లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ కేస్ ఇక్కడ పైన రాసింది P1 ఈజ్ డిపెండెంట్ ఆన్ P2 అండ్ P2 ఈజ్ డిపెండెంట్ ఆన్ P1. సో సర్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ P1 ఈజ్ డిపెండెంట్ ఆన్ P2 అండ్ P2 ఈజ్ డిపెండెంట్ ఆన్ P3 అండ్ P3 ఈజ్ డిపెండెంట్ ఆన్ P2. ఇఫ్ యు సీ సర్కిల్ ఉంది, సో డెడ్ లాక్ వస్తుంది. P1 డిపెండెంట్ ఆన్ P2, P2 డిపెండెంట్ ఆన్ P3, P3 డిపెండెంట్ ఆన్ P4 అనుకోండి, దెర్ విల్ బి నో డెడ్ లాక్ బికాస్ P4 ఫస్ట్ కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత P3, P2, ఫైనల్లీ P1 అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సైకిల్ ఉన్నప్పుడే, లూప్ ఉన్నప్పుడే, సర్కిల్ ఉన్నప్పుడే ఎస్ డెడ్ లాక్ వస్తుంది. సో దట్స్ ద ఫోర్త్ కండిషన్. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే, ఈ 4 కండిషన్స్ బేసిక్గా మన సిచ్యువేషన్లో, మన సినారియోలో ఉన్నాయనుకుంటేనే డెడ్ లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి లేకపోతే, దీంట్లో ఏది ఒకటి లేకపోయినా డెడ్ లాక్ జరగదు. డెడ్ లాక్ జరగాలంటే ఈ 4 ఎస్
నెససరీ కండిషన్స్. ఓకే, సఫిషియంట్ కండిషన్స్ కాదు, దే ఆర్ నెససరీ. సఫిషియంట్ అంటే దీంట్లో ఒకటినే సరిపోతుంది, అర్థమవుతుందా? నెససరీ అంటే అన్నీ ఉండాలి. కాబట్టి ఈ అన్ని కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ ఒక రకంగా కండిషన్స్ వర్కౌట్ అవుతున్నాయి, ఈ అన్ని కండిషన్స్ బేసిక్గా సాటిస్ఫై అవుతున్నాయి అంటేనే మనకి డెడ్ లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ దీస్ పాయింట్స్. బట్ ఇది కాకుండా కూడా డెడ్ లాక్స్ అనే టాపిక్లో కొంత అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఏంటి అంటే బేసిక్గా డెడ్ లాక్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ లాక్స్ వచ్చాయి అనుకుంటే దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. దాంట్లో అగైన్ 4 ఉంటాయన్నమాట. నంబర్ 1 ఈజ్ డెడ్ లాక్ ఇగ్నోరెన్స్, దాన్ని ఆస్ట్రిచ్ మెథడ్ అంటారు, ఆస్ట్రిచ్ అప్రోచ్ అంటారు. రెండోది డెడ్ లాక్ ప్రివెన్షన్, మూడోది డెడ్ లాక్ అవాయిడెన్స్, నాలుగోది డెడ్ లాక్ డిటెక్షన్ అండ్ నాలుగోది డెడ్ లాక్ డిటెక్షన్ అండ్ రికవరీ. ఓకే, సో ఈ 4 కూడా అగైన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ డెడ్ లాక్స్ టాపిక్, బట్ అది దీనికంటే కొంత అడ్వాన్స్డ్. కాబట్టి అగైన్ సిమిలర్ టు షెడ్యూలింగ్, మీలో చాలామందికి కావాలి అంటేనే సెపరేట్గా వీడియో చేస్తాను, లేకపోతే చేయను. ఇట్స్ అపాన్ యూ. కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ రిక్వెస్ట్, ఎక్కువ మంది కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఐ విల్ మేక్ అ సెపరేట్ వీడియో. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.